వెల్కమ్ టు న్యూస్ స్కాన్. సినిమాలు నా కోసమే తీసుకుంటా, ఇష్టమైతే చూడండి లేకపోతే లేదు అంటాడు రామ్ గోపాల్ వర్మ. అందుకే ఆయన సినిమాలు ఇప్పుడు ఆయన తప్ప ఎవరూ చూడటం లేదు. సాక్ష్య పత్రిక కూడా అదే ఫార్ములాకు ఫిక్స్ అయిపోయింది. తన బినామీ ఓనర్ జగన్ రెడ్డికి ఏది నచ్చితే అవి మాత్రమే వేస్తున్నారు. ఆయనకు నచ్చని వ్యక్తుల ఫోటోలు, వార్తలు వేసేందుకు అసలు ఆసక్తి చూపించడం లేదు. అసలు పత్రిక ఉంది కొని చదివే వారి కోసమా, లేకపోతే జగన్ మాత్రమే చూడటానికా అన్నది ప్రస్తుత పత్రిక చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణంరాజు ఎన్నికయ్యారు. అసెంబ్లీకి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఫోటో వేసి ఓ ఆర్టికల్ రాయాలి. ఎందుకంటే అందరూ కలిసి ఆయనను చైర్ వద్దకు తీసుకెళ్లారు. అసెంబ్లీకి ఏమాత్రం గౌరవం ఇచ్చినా దీన్ని కవర్ చేయాల్సి ఉంది, కానీ చెయ్యలేదు. పాఠకుల ఆసక్తిని బట్టి చూసినా ఇది సలబుల్ వార్త, కానీ సాక్షి అసలు కవర్ చేయలేదు. అసెంబ్లీకి కనీస గౌరవం ఇవ్వలేదు. స్పీకర్ అయ్యన్న పాత్రుడి గురించి కూడా అంతే. తప్పనిసరిగా తమ వెర్షన్ వినిపించాలనుకున్నప్పుడు ఆయన పేరు రాయాల్సి వస్తే మాత్రమే రాస్తున్నారు. ఫోటోల సంగతి చెప్పాల్సిన పనే లేదు. సాక్ష్య పత్రికను ఇప్పటికే సామాన్య జనం మర్చిపోయారు. వైసీపీ కార్యకర్తలు మాత్రమే కొంటున్నారు. ఇటీవలి కాలంలో డబ్బులు దండగా అని వారు కూడా మానేస్తున్నారు. కనీసం అధికారం పోయిన తర్వాత అయినా ప్రజలకు తెలియాల్సిన సమాచారాన్నైనా ఇవ్వాలన్న ఆలోచన చేయడం లేదు. ఇప్పటికే అసెంబ్లీకి జగన్ దూరం అయిపోయారు. అక్కడ జరిగే వాటిని ప్రజలకు తెలియకుండా చేయాలని సాక్షి అనుకుంటుంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలనే పిచ్చి ప్రయత్నం చేస్తుంది.